అక్క నీ కొట్టేందుకు ఎత్తలేడు, తప్పి అయినప్పుడు ఏం లేనప్పుడు లవర్ లేనప్పుడు నీ కొట్టేందుకు ఎత్తలేడు అక్క అన్నారు. అంటే అవును కూడా, అది కూడా కరెక్టే, అవును అది కూడా కరెక్టే అని నేను అనుకున్నాక మళ్ళీ ఇంకొకళ్ళు ఏం పెట్టిర్రు, ఫోన్ లాకెందుకు చెప్తాడు అక్క, నీకెందుకు చెప్పాడు అని అన్నారు. అది కూడా కరెక్టే. నాకు పెళ్ళై నుంచి 1 నెల ఇచ్చిండు ఫోను, అది కూడా లాక్ తీసి ఇచ్చిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 6 నెలలు అవుతుంది నాకు ఫోన్ లాక్ తీసి ఇస్తలేడు, లాగి చెప్తలేడు లేదు. నేను ఇంత ఉర్రంగా నేను ఇంత జయంగా కాలు ఉప్పుకుంటూ కూర్చుంటుండు, నాకేం పట్టన్నట్టే కూర్చుంటుండు. ఇక నేను మాటలు బంద్ చేస్తాను, ఇక నీకు నాకు మాటలు లేవు ముందే చెప్తున్నా. ఈ వీడియో 6 నెలలు అవుతుంది నాకు ఫోన్ లాక్ తీసి ఇస్తలేడు, లాగి చెప్తలేడు. నాకు ఈ ప్రాంక్ తీసిన కదా, ఆ ప్రాంక్ తరపున ఇప్పుడు నాకు ఇది ఒక విషయం తెలిసింది. నాకు ఫోన్ ఎందుకు ఇస్తలేవు, నాకు అదొకటి చెప్పు. ఎందుకు ఇలా కాదు, నాకు ఫోన్ ఎందుకు ఇస్తలేవు, నాకు అదొకటి చెప్పు. ఫోన్ ఎందుకు ఇవ్వాలా? ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటాయి, నా ఫోన్ నీకెందుకు ఇస్తా, నా లాగా నీకెందుకు పెట్టాలా? కాదు, నా ఫోన్ లాగా నీకు తెలుసు, నీ ఫోన్ లాగా నాకెందుకు చెప్పవు? ఏం సీక్రెట్లు ఉంటాయి నీకు? సీక్రెట్లు ఏం లేవు, ఏం లేదు. నువ్వు లాగెందుకు చెప్పవు? అది చెప్పింది కరెక్టే. నాకు నేను అంతా ఆలోచించలేదు. ప్రాంక్ ఏమంటారు కదా అని ప్రాంక్ చేసిన. ఏం చెప్పారు చూసుకో, కామెంట్లు చూసుకో. కామెంట్లు పెడితే ప్రాంక్ ఏమంటారు కదా మీరు అని నేను ఈయన మీద ప్రాంక్ చేసిన. ప్రాంక్ చేసినందుకు నాకు ఈయన లవ్వర్ ఉందో ఓళ్ళు ఉన్నారో తెలియదు, ఉన్నది మొత్తం బయటపడ్డది. ఈయనది మాత్రం నాకు అర్థమైతలేదు. కామెంట్ పెట్టిర్రు, అక్క నీకు ఫోన్ ఎందుకు ఇస్తలేడు, ఆయన తప్పు లేనప్పుడు నీకు ఫోన్ ఎందుకు ఇస్తలేడు, ఆయన తప్పు లేనప్పుడు నీకు ఫోన్ ఎందుకు ఇస్తలేడు, ఇంకొకటి ఒట్టెందుకు ఎత్తలేడు అని అన్నారు మెసేజ్లో. కామెంట్ పెట్టిర్రు. మొన్న పెట్టిన వీడియో ప్రాంక్ అని తీసిన కదా, నీ మీద ప్రాంక్ తీసిన కదా మొన్న, కామెంట్ పెట్టిర్రు మస్తు మంది పెట్టిర్రు, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు. మరేంటిది నిజమా అవద్దా నాకు అర్థమవుతలేదు. నేను ఉత్తగా తీసిన ఆడ ప్రాంక్ అని నువ్వు నిజం కథలు నడిపిస్తున్నావు నాకు తెలియదు.